శుభోదయం రైతు సోదరులకు స్వాగతం. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీనపడింది. అది ఈరోజు తీరం దాటే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి భారత వాతావరణ శాఖ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఇది సోమవారం నాటికే తీరాన్ని దాటాల్సి ఉండగా మధ్యలో ఒకసారి బలహీనపడి మరలా బలపడింది. అయితే ఇది వాయుగుండంగా మారే అవకాశాలు అయితే లేవు. అయితే తాజాగా 25వ తేదీ తూర్పు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయని ఐఎండీ తెలిపింది. వీటి ప్రభావంతో శుక్రవారం సాయంత్రం వరకు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమ, తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ బులెటిన్ రిలీజ్ చేసింది. అసలు భారత వాతావరణ శాఖ ఏం చెప్పింది అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలహీనపడతా ఉంది. దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా మంగళవారం సాయంత్రం ఒక కీలక ప్రకటన రిపోర్ట్ విడుదల చేసింది. దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాలకు ఆనుకొని, నైరుతి బంగాళాఖాతానికి ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం బలపడి ఇక తీరాన్ని దాటే ప్రయత్నంలో ఉంది. ఇది బుధవారం సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కుర్నాథ్ తెలిపారు. ఇది పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ వచ్చే 24 గంటల్లో క్రమంగా బలపడే అవకాశం ఉందని మంగళవారం సాయంత్రం తెలిపారు. అంటే బుధవారం సాయంత్రం నాటికి ఇది బలహీనపడుతుంది. దీని ప్రభావంతో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు అంటే అక్కడక్కడ, మోస్తరు వర్షాలంటే చాలా ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. ఇక 25వ తేదీ అయితే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఏదైతే జిల్లాలు చెప్పుకున్నాం ఆ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక 26వ తేదీ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, కడప, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక 27వ తేదీ నాటికి ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో అక్కడక్కడ మాత్రమే భారీ వర్షాలు, రాయలసీమలోను, తెలంగాణలోను మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో అయితే 12 నుంచి 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వరి సాగు చేసిన రైతులు హార్వెస్టింగ్ జరుగుతూ ఉంది. ఎక్కువగా ఆ ధాన్యం తడవకుండా చూసుకోండి. హార్వెస్టింగ్ శుక్రవారం వరకు వాయిదా వేసుకుంటే మంచిది. ఇప్పటికే హార్వెస్ట్ చేసిన ధాన్యాన్ని తడవకుండా కాపాడుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సలహా ఇస్తూ ఉన్నారు. మీరు వరి సాగు చేశారా? వరి సాగు చేస్తే హార్వెస్ట్ చేశారా? ధాన్యాన్ని ఎంత ధరకు అమ్మారు? మద్దతు ధర మీకు దక్కిందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.